హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లావణ్య నాటుకోల్ ఫ్రెండ్స్. ఇది మన దగ్గర ఆటోమేటిక్ ఇంక్యుబేటర్ నందు మనకు గత 3 months నుండి మనకు చిక్స్ కంటిన్యూగా వస్తున్నాయి. అయితే ఈ చిక్స్ అనేటి వచ్చినప్పుడు ఇలా ఈ కాళ్ళు అనేటి కొద్దిగా సరిగా నిలబడలేక కాళ్ళు వంకర టింకరగా రావడం వల్ల ఆ చిక్స్ అనేటివి చాలా ఇబ్బంది పడుతున్నాయి ఫ్రెండ్స్. అయితే నాకు ఫస్ట్ బ్యాచ్లో వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత దీని మీద కొద్దిగా సెర్చ్ చేసి ఆలోచనతోటి ఈ చిక్స్కి లాస్ట్ టైంలోనే నేను ఈ చిక్స్ని 2 కాళ్ళు మనం క్లియర్గా అది ఎలాగైతే కూర్చుంటుందో ఆ రకంగా దాన్ని దగ్గరికి ఇట్లా ముందు వరుసలో నిలబెట్టేసుకొని చిన్న పేపర్ తోటి ఆ 2 కాళ్ళని ఇట్లా దగ్గరకు అనుకొని పేపరు ప్లాస్టర్ తోటి ఫస్ట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. అలా వేసినప్పుడు కొద్దిగా ఈ పేపరు వేసిన టైంలో తొందరలోనే ఊడిపోతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ మనము ఇక్కడ మెడికల్ షాప్లో మనకు వైట్ ప్లాస్టర్ దొరుకుతుంది. ఇట్లా పేపర్ తోటి ఇట్లా 2 కాళ్ళ మధ్యలో పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ 2 కాళ్ళకు డ్యామేజ్ కాకుండా ఈ ప్లాస్టర్ అనేది దానికి అతకకుండా ఉంటుంది కాబట్టి అలా వేయడం జరిగింది. అయినా కానీ ఈ చిక్స్ ఈ కాళ్ళను జిగ్జాగ్లో అటు ఇటు ఊపుకోవడం వల్ల ఈ పేపర్ కూడా ఊడిపోతుంది ఫ్రెండ్స్. అందుకనే ఈ మెడికల్ షాప్లో మనకు పేపర్ ప్లాస్టర్ అనేది దొరుకుతుంది. ఒక 20 రూపీస్ ఖర్చు మనకు పేపర్ ప్లాస్టర్ వస్తుంది. జస్ట్ కాటన్ తోటి వేసుకొని దానికి ఆ మధ్య 2 కాళ్ళ మధ్యలో ప్లస్ కాళ్ళకు కాటన్ పెట్టుకొని ఏ విధంగా అయితే మనకు ఒక చిన్న పిల్ల కూర్చుంటుందో ఆ విధంగా కాళ్ళను ఫోల్డ్ చేసి ఇట్లా మనము ప్లాస్టర్ వేసుకొని ఒక 24 hours వరకు దాన్ని అలాగే ఉంచుకుంటే మనకు ఒక 24 hours తర్వాత మంచిగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం విప్పిన వెంటనే ఒక 6 hours మామూలుగా అన్ని పిల్లలతో కలిసి నడుస్తుంది. ఇది అయితే మనకు విప్పిన తర్వాత ఒక 12 hours తర్వాత ఈ విధంగా దాని కాళ్ళు యాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మన ఈ ఆటోమేటిక్ మిషన్ నందు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.